పార్లమెంటు పైన దాడి కేసులో కీలకమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కర్ణాటకలో దొరికినోడే అసలైనటువంటి నిందితుడని మిగతా నలుగురు చెప్తున్నారు. అయితే ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి వెనకాల ఎవరో ఉన్నారు, అది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం వీళ్ళ మానసిక పరిస్థితిని ఏంటి అన్నది అధ్యయనం చేసినప్పుడు, సైకియాట్రిస్టులతో చెక్ చేయించినప్పుడు ఒక భారీ ప్రచారం పొందాలి, వీళ్ళకి యుఏపిఏ ఉపా యాక్ట్ కిందన కేసు పెడతారని భావించలేదు. అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత బెయిల్ ఇచ్చేస్తుంది. న్యాయస్థానాల మీద వీళ్ళకి బాగా నమ్మకం ఉంది. వీళ్ళు నిరసన అని చెప్పారు కదా, రైతు ఉద్యమాలు లేకపోతే కనుక బషీర్బాగ్ ఉద్యమాలు, ఇట్లాంటప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినాయి కదా, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని చెప్పినా అంగీకరించలేదు కదా, అది భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అన్నాయి కదా. ఆ టైప్లోనే తమకు బెయిల్ వచ్చేస్తుంది. ఆ పైన అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మేధావుల కింద నిరూపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆనాడు భగత్ సింగ్ చేసినటువంటి దాన్ని ఆనాడు చేసింది బ్రిటిష్ వాడి మీద. వాడికి నిరసన తెలియజేయడానికి ఎందుకు? ఒక దుర్మార్గపు దుష్కృత్యం చేసినందుకు. ఆ రోజున వందలాది మంది భారతీయులు చంపినందుకు ప్రతీకారం. ఇక్కడ ఎవడు చంపాడు? నిరసనలు ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేస్తూనే ఉన్నాడు. నెలల తరబడి కాదు, ఏళ్ల తరబడి కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆపారు వాళ్ళని? ఎవడు మడ్డలు చేయలేదే. వాళ్లే ఇంకా పోలీసుల మీద దాడికి పాల్పడ్డారే. కానీ ఒక సైడే ఆలోచించేటటువంటి తత్వం, దాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం పొందడం కోసం వేసినటువంటి ఎత్తుగడ అన్నటువంటి విషయం తాజాగా తేలింది. ఇంకా దీని వెనకాల వీళ్ళకి ఫండింగ్ ఎవరు, వీళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్థిక వనరులు ఎవరి నుండి వస్తున్నాయి, ఇది ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది.